జూబ్లీహిల్స్ ఆకాశాన్నంటే భవనాలు ఒకవైపు, మురికివాడలు మరోవైపు. శ్రీమంతులు పేదవాళ్లు కలగలిసిన సెగ్మెంట్. గ్రేటర్లో మరో హాట్ సీట్. ముస్లింలు సెటిలర్లు ఎవరికి ఓటేస్తే వాళ్లే విన్. మరి ఆ నియోజకవర్గంలో ఈసారి లెక్కలేంటి? అంతెత్తున ఉండే అద్దాల మేడలు, అట్టడుగున ఉండే బస్తీలు, దండలో దారంలా పేదలు పెద్దలు కలిసిపోయిన ప్రాంతం జూబ్లీహిల్స్. పేరుకే రిచ్ ఏరియా, కానీ ఓటేసేదంతా బస్తీవాసులే. సిటీలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన ఇక్కడ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎక్కువగా నివసిస్తుంటారు. ముస్లిం జనాభా కూడా బాగానే ఉంటుంది. ఎక్కువ విస్తీర్ణం కలిగిన సెగ్మెంట్ ఇదే. ఇటు షేక్పేట్ నుంచి అటు బోరబండ వరకు ఉన్న ఈ నియోజకవర్గంలోని ఓట్లు 3,75,000. ఇందులో 1,98,000 పురుష ఓటర్లు ఉండగా 1,77,000 మహిళా ఓటర్లు ఉన్నారు. 2018తో పోల్చుకుంటే 20,000 మంది ఓటర్లు పెరిగారు. మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న హిల్స్ క్రమంగా గులాబీ వశమయ్యింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి ప్రధాన పార్టీలు రేసులో నిలిచాయి. అధికార బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్ నిలబడ్డారు. బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి, ఎంఐఎం నుంచి మహమ్మద్ రషీద్ కంటెస్ట్ చేస్తున్నారు. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో ఈ సెగ్మెంట్ జూబ్లీహిల్స్ పేరు మీదే ఉండేది. 1957లో ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగిందిక్కడ. అప్పుడు నిజాం సర్కార్లో కీలకంగా పనిచేసిన మెహదీ నవాజ్ జంగ్ కాంగ్రెస్ తరపున గెలిచారు. 1960లో ఉప ఎన్నిక జరగడంతో అప్పుడు కూడా కాంగ్రెస్ గెలిచింది. రోడా మిస్త్రీ జూబ్లీహిల్స్ కి రెండో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1962లో మళ్లీ ఆయనే కాంగ్రెస్ తరపున గెలిచారు. అనంతరం డీలిమిటేషన్లో భాగంగా జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ లో విలీనమైంది. మళ్లీ 2009 పునర్విభజనలో భాగంగా ఖైరతాబాద్ నుంచి జూబ్లీహిల్స్ విడిపోయింది. అలా 2009 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ 3 సార్లు ఎలక్షన్స్ జరిగాయి. ఈసారి 4వ దఫా. మొదటిసారి జరిగిన ఎలక్షన్లో పీజేఆర్ తనయుడు విష్ణు కాంగ్రెస్ నుంచి గెలిచారు. తండ్రి మరణంతో వచ్చిన బై ఎలక్షన్లో విష్ణు గెలిచారు. 2014లో సీన్ మారింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జూబ్లీహిల్స్ రంగు మారిపోయింది. టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోయింది. ఎంఐఎం టఫ్ ఫైట్ ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా మాగంటి గులాబీ గూటికి చేరారు. 2018లో గోపీనాథే సిట్టింగ్ ఎమ్మెల్యేగా కారు గుర్తుపై పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకొని 2వ స్థానానికి వచ్చింది. విష్ణు గట్టి పోటీ ఇచ్చారు. ఈసారి మాగంటి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. మారిన ఈక్వేషన్లలో భాగంగా కాంగ్రెస్ టికెట్ అజారుద్దీన్ కి వచ్చింది. ఎంఐఎం కూడా క్యాండిడేట్ ని బరిలో దింపింది. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి నిలబడ్డారు. ప్రాక్టికల్ గా చూస్తే గ్రౌండ్ అంత ఈజీగా ఎవరికీ లేదని తెలుస్తోంది. టఫ్ ఫైట్ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. టికెట్ ఇవ్వలేదని విష్ణు పింక్ కండువా కప్పుకోవడంతో పీజీఆర్ వర్గానికి ఓటు బ్యాంకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. అందుకే కీలకమైన మైనారిటీల ఓటు బ్యాంకు మీదే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయంటున్నారు. ఎర్రగడ్డ, షేక్పేట డివిజన్లలో ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్నారు. ఈ అడ్వాంటేజ్ తోనే ఎంఐఎం బరిలోకి దిగింది. 2014లో కూడా ఇక్కడ ఎంఐఎం పోటీ చేసి 41,000 ఓట్లు సాధించింది. ఈసారి కూడా అదే ధీమాతో బరిలో దిగింది. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ సమీకరణాలు చూస్తుంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపి గెలుపు మీద కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కానీ ఆయనకు సొంత పార్టీ నుంచి తలనొప్పులు తప్పటం లేదు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కి మాగంటికి చాలా కాలంగా ఇంటర్నల్ ఫైట్ నడుస్తోందనేది ఓపెన్ సీక్రెట్. దీనికి తోడు రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది కూడా మాగంటికి పెద్ద దెబ్బే అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మైనారిటీ ఓటు బ్యాంకు కొంత అనుకూలంగా ఉండేది. కానీ ఈసారి ఎంఐఎం కూడా అభ్యర్థిని పెట్టడంతో ఓట్లు చీలే అవకాశం లేకపోలేదు. మజ్లిస్ కి సిట్టింగ్ ఎమ్మెల్యే గోపికి మధ్య గ్యాపే ఎందుకు కారణమని పార్టీ వర్గాలే అంటున్నాయి. అందుకే ఓవైసీ అభ్యర్థిని బరిలో నిలిపారనేది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నమాట. ఓ దశలో బీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం జూబ్లీహిల్స్ సీటు అడిగే వరకు వెళ్లిందని టాక్. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ బరిలో దిగారు. మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్న పీజేఆర్ కుమారుడు టికెట్ రాకపోవడంతో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఇది కొంత కాంగ్రెస్ పార్టీకి మైనస్ అని చెప్పొచ్చు. పీజేఆర్ అంటే కాంగ్రెస్ బ్రాండ్. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న విష్ణుకు టికెట్ నిరాకరించి కాంగ్రెస్ సాహసం చేసిందనే చెప్పాలి. ఇక్కడ సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం కూడా ఓట్లను ప్రభావితం చేసే స్థాయిలో ఉంది. టీడీపీకి అనుకూలంగా ఉండే సామాజిక వర్గం ఈసారి ఎవరి వెంట నడిస్తే వాళ్లదే విజయమని విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి ఆ కమ్యూనిటీ ఓటు బ్యాంకుపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అదే వర్గంపై కాంగ్రెస్ కూడా నమ్మకం పెట్టుకుంది. దానికి తోడు మైనారిటీ ఓటు బ్యాంకు కూడా కలిసి వస్తుందన్న ధీమాతో కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. మైనారిటీ ఓటు బ్యాంకు ఉన్న చోట పోలరైజేషన్ చేయాలని ప్రయత్నిస్తోంది కమలం పార్టీ. గతం కంటే ఈసారి ఓటు బ్యాంకు కొంత పెరిగే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది.
జనసేన మద్దతు ప్రకటించిన నేపథ్యంలో యువత పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన సామాజిక వర్గం ఓటు బ్యాంకు షిఫ్ట్ అవుతుందని నమ్ముతోంది బీజేపీ. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సానుకూల ఓటు బ్యాంకు కలిసి వస్తుందని అధికార పార్టీ అభ్యర్థి మాగంటి గోపి లెక్కలేసుకుంటున్నారు. సహజమైన ప్రభుత్వ వ్యతిరేకత, బస్తీల్లో ఇంకా మెరుగుపడని మౌలిక సదుపాయాలను, తీరని డ్రైనేజీ సమస్యను, ముంపు ప్రాంతాలను ప్రతిపక్షాలు అస్త్రాలుగా మార్చుకున్నాయి. ఇక్కడ బస్తీల్లో దొంగల బెడద ఎక్కువ, స్లమ్ ఏరియాల్లో పేదరికం ఇంకా తాండవిస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ నెరవేర్చలేదు అనే విమర్శ ఉంది. ఇక కాంగ్రెస్ తాను ప్రకటించిన 6 గ్యారంటీలను ఇంటింటికి తీసుకెళ్తోంది. అధికార పార్టీ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. జనసేన ఇంపాక్ట్ ఉంటుందని బీజేపీ నమ్మకంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మళ్లుతుందని ధీమాగా ఉంది. మోతీనగర్, బోరబండ, కళ్యాణ్ నగర్, టోలీచౌకీలో క్రిస్టియన్లతో పాటు సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. ఈ ఓట్లన్నీ గంపగుత్తగా ఒకవైపే వెళ్తాయని చెబుతున్నారు. అయితే వాళ్లంతా ఏ పార్టీకి మద్దతు పలుకుతారు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక టోలీచౌకీ, బోరబండ, షేక్పేట్లో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువ. వాళ్ల ఓట్లపై ఎవరి లెక్కలు వారివే. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఎవరికి వారే తమకంటే తమకని క్యాల్కులేట్ చేసుకుంటున్నారు. ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టిన నేపథ్యంలో అక్కడ రకరకాల చర్చ జరుగుతోంది. ఏదేమైనా ఎవరి లెక్కలు వారికున్నా ఈసారి జూబ్లీహిల్స్ లో గ్రౌండ్ ఎవరికి అంత ఈజీగా లేదని తెలుస్తోంది. అందరికీ టఫ్ ఫైటే. మెజారిటీ పక్కన పెట్టి గెలిస్తే చాలని ఎవరికి వారు అనుకుంటున్నారు. ఇందులో డౌటే లేదు. తేల్చేది ఇక ఓటే.